సూపర్ గా ఉంది. అన్ని బాగున్నాయి. జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజే సంక్షేమ పథకాలే ఈ రోజు జనవాహిని రావడానికి కారణము. అశేష జనవాహిని రావడము చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు కదా. ముసలాళ్ళకి వికలాంగులకి పెన్షన్ రాకుండా ఈసీకి పిటిషన్ పెట్టి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోకుండా ఈ ఇచ్చే పెన్షన్ ఆఫ్ చేసినాడు. కానీ వాళ్ళు ఉసురు తగులుకొని అదే ఓటమికి ఖాయమని చెప్పేసింది. వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు వికలాంగులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఓటుతోనే ఈ చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని కూడా సభాముఖంగా చెప్తున్నాము. ఎందుకు తెలియదండి, అతను ఒక ఎకనామిక్స్ బిఏ చేశాడు, ప్లస్ మంచి ఎడ్యుకేషన్ పర్సన్. కానీ ఆనాడు ఉద్యోగాలు లేక అతను ఒక ట్రిప్పర్ పెట్టుకొని ట్రిప్పర్ డ్రైవర్గా ఉన్నాడు. ట్రిప్పర్ డ్రైవర్కి ఈగుడుతోని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? లేదు కదా. ఎవరికైనా రాజకీయంలో ఎవరైనా రావచ్చు. ఎవరికి రాత ఉంటే ఎవరైతే రాజకీయంగా సేవ చేయాల ప్రజలకి అనేవాడు ఎవరైనా ఆ పేదల ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వం కాబట్టి పేదలు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని నిరూపించిన వ్యక్తి మన జగనన్న. ఎన్ని పార్టీలు కుట్రల పని వచ్చినా కూడా జగన్ వెంట్రుకు కూడా వేయలేరు. ముగ్గురు కలిసినా కాదు, ఇంకా అంతమంది కలిసినా 30 మంది కలిసినా కూడా జగన్ వెంట్రుకు కూడా పీకలేరు. జగన్ ఏమీ చేయలేరు. అవన్నీ కాదండి, ఓన్లీ మాకు జగనన్నే. చెల్లులు లేదు, ఇంకో చెల్లులు లేదు, ఓన్లీ జగన్ అన్న. జగన్ గారి అంతే తప్ప వేరే వాళ్ళ అవసరమే లే మాకు. అభివృద్ధి ఎందుకు లేదండి? ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, ఎక్కడ చూసినా ప్రాజెక్టులు అన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఏం కావాలి? అభివృద్ధి. ఈ సంక్షేమం ఏమి చేస్తాడండి? జనము కమిటీలు పెడతాడు, నీరు చెట్టు పెడతాడు, అన్ని దోసేసే పనే. కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు ప్రజలకు చేసే మంచి ఒకటి చూపించండి ఏదైనా సరే. అన్ని సంవత్సరాలు ఉన్నాడు, 9 ఏళ్ళు పరిపాలన చేశాడు. పలానా మంచి పని చేసిన ప్రజల కోసం నేను చెప్పండి, ఒక పథకం చెప్పండి. నేను వైసీపీ 100% గెలుస్తుంది. 175, 170, 100%. కుప్పంలో కూడా గెలుస్తుంది. నేను కూడా ఇది సభాముఖంగా చెప్తా ఉంటా.